రటిక మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఈడీ కోర్టు రిమాండ్ విధించింది. సెప్టెంబర్ 7 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కారుమూరి రిమాండ్పై ఈడీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈడీ తరపు వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కారుమూరి నాగేశ్వరరావును సెప్టెంబర్ 7 వరకు రిమాండ్కు పంపించింది. ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో భాగంగా కారుమూరిని ఈడీ అధికారులు నిన్న అరెస్టు చేశారు. రైట్గా కారుమూరికి రిమాండ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు రిమాండ్ అయితే విధించింది ఈడీ కోర్టు. సెప్టెంబర్ 7 వరకు కూడా రిమాండ్ విధిస్తూ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈడీ వాదనలతో ఏకీభవించింది కోర్టు. ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో కూడా నిన్న కారుమూరి అయితే అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో కొన్ని పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది హెల్త్ కు సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఈడీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కూడా విన్నది. వాదనలు కూడా జరిగాయి. అయితే ఈడీ తరపున కూడా వాదనలతో ఏకీభవించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలోనే కారుమూరికి రిమాండ్ అయితే విధించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ భార్గవ్, కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? కారుమూరి నాగేశ్వరరావుకు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. సెప్టెంబర్ 7 వరకు కూడా రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఈడీ తన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో కారుమూరి నాగేశ్వరరావు మీద, దాని మీద పూర్తి ఆధారాలతో సహా కూడా దాదాపు అన్నిటినీ కూడా ఆ న్యాయస్థానం ముందు ఉంచడంతో, వాదించడంతో కూడా ఈడీ వారి వాదనలతో ఏకీభవించి ఈ రోజు మాజీ మంత్రి కారుమూరికి రిమాండ్ విధించడం అయితే జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఇదే ఆయన తాత ఎవరైతే ఉన్నారో కారుమూరి సునీల్ కుమార్, ఆయన కూడా జూన్ 18 తేదీ ఈడీ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా ఆయనకు కూడా రిమాండ్ విధించింది. చెంచులగూడ జైలుకు తరలించారు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావును కూడా అదే జైలుకు తరలించేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు దానికి సంబంధించి అటు కారుమూరి తరపు న్యాయవాదులు కూడా అటు కారుమూరి నాగేశ్వరరావు స్వయంగా ఎక్కడా కూడా ఆయన ప్రమేయం లేదు, ఏదైతే ఎస్ భార్గవ్. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.